ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ వాక్యాన్ని బట్టి మా జీవితములను కట్టుకొనుటకు మీరు మా కొరకై చేసిన ఈ ఏర్పాటుని బట్టి నీకు స్తోత్రములు. ఈ రోజున బాప్తిస్మము అనే విషయాన్ని గురించి మేము నీ వాక్యంలోండి నేర్చుకొనబోతూ ఉండగా మాకు తగిన వెలుగు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందమని, నీ బిడ్డలను ఆశీర్వదించుమని యేసునామములో అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. సంవత్సరంలో నేను బాప్తిసం తీసుకున్నాను. కానీ అప్పటికి బాప్తిస్మాన్ని గూర్చి నాకు సరైనటువంటి అవగాహన లేదు. మా పాస్టర్ గారు మాకు క్లాసెస్ నిర్వహించారు. కొన్ని బైబిల్ స్టోరీస్ చెప్పారు. మనం బాప్తిసం తీసుకోవాలి, రక్షించబడతామన్నారు. సో బాప్తిసం తీసుకోవటం జరిగింది. నేను అప్పుడు తగరపు వలసలో బాప్తిసం తీసుకున్నాను కనుక గోస్తాని నదిలో బాప్తిసం తీసుకోవటం జరిగింది. ఉదయాన్నే 7 గంటలకి అక్కడికి నడుచుకుంటా పాటలు పాడుకుంటా వెళ్ళి బాప్తిస్మాలు ఇచ్చారు. మీ జీవితంలో కూడా ఇలాంటి ఒక అనుభవం ఎప్పుడో ఒకప్పుడు ఉండే ఉంటుంది. యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారు బాప్తిస్మము తీసుకోవాలి. కానీ మనలో అధిక శాతం ఒకవేళ మీకు క్రైస్తవ వివాహం చెయ్యాలి అంటే మీరు తప్పనిసరిగా బాప్తిసం తీసుకోవాలి అనే ఆంక్ష లేకపోతే మనలో చాలామంది ఇప్పటికే బాప్తిసం తీసుకోరేమో. ఎందుకంటే ఎక్కువ శాతం క్రైస్తవ కుటుంబాల నుండి వచ్చినటువంటి వారు వివాహ సందర్భంలోనే బాప్తిసం గురించి ఆలోచిస్తారు. లేక ఎప్పుడైనా ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవటానికి తాను క్రైస్తవుడనని ఒక సర్టిఫికేట్ తెమ్మంటే అప్పుడు బాప్తిస్మాన్ని గురించి ఆలోచిస్తారు. అలాగనే మరికొంతమంది ఎవరో అన్యులను అంటే ప్రభువుని నమ్మనటువంటి వారిని ఇష్టపడి వివాహం చేసుకోవాలనుకునేటప్పుడు ఆ వివాహం కొరకు వారికి కూడా బాప్తిసం ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యం మనతో చెప్పినటువంటి సంగతులు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరత ఉంది. యేసుక్రీస్తు శిలువ శ్రమలు మనుష్యుల యొక్క రక్షణలో ప్రతిఫలించాల, అదే ఫలం. కనుక మనం యేసుక్రీస్తు యొక్క శ్రమలను ధ్యానం చేస్తూ ఈ రక్షణ అనేటువంటి విషయాన్ని గురించి నిర్లక్ష్యం చేయలేం. ప్రస్తుతం కల్చర్ కూడా ఎలా మారిపోయిందంటే ఇండివిజువలిస్టిక్ కల్చర్. అంటే అందరూ కూడా తమకి తాము వ్యక్తిగతంగా ఒక సంస్కృతిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకప్పుడు కుటుంబాలు కలిసి ఉండేవి, అలాగనే కలిసి ఉండటానికి ఇష్టపడేవారు. ఇప్పుడు అలా కాకుండా అందరూ వేరువేరైపోయి వేరువేరుగా ఆలోచించడానికే ప్రారంభిస్తూ ఉన్నారు. అలా ప్రారంభించేశారు. కాబట్టి సంఘం యొక్క కట్టుబాటు కూడా వారికి అర్థం కావట్లేదు. సంఘాలు కూడా అలాగనే ఉన్నాయి. ఈ సంఘంలో ఒకవేళ నేను అనుకున్నట్టు జరగకపోతే ఇంకో సంఘానికి వెళ్తాను, అక్కడ నేను అనుకున్నట్టు చేస్తారు. ఒకరు అక్కడ చేయకపోతే ఇంకొక దగ్గరికి వెళ్తాను, అక్కడ నేను అనుకున్నట్టు చేస్తారు. సో అలా చాలా సంఘాలని తిరగవచ్చు.
నేను నాకు ఇష్టం వచ్చిన రీతిగా, నాకు నచ్చినటువంటి రీతిగా నిర్ణయాలు తీసుకొని ఆ ప్రకారంగా నేను అనుకున్నటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించవచ్చు. కానీ బాప్తిస్మము అలాంటి ఒక జీవితం కొరకు నిర్ణయించబడలేదు. కాబట్టి ఈ రోజున ఈ బాప్తిస్మాన్ని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నిన్న కొర్నేలి కథను అనుసరించి పేతురు చెప్పినటువంటి సువార్త సత్యాన్ని గురించి ఆలోచించాం. పేతురు చెప్పినటువంటి సువార్త సత్యంలో చాలా భాగం మనం ఈ దినాలలో ప్రకటించటం లేదు. మరి విశేషంగా పాపాన్ని గూర్చినటువంటి ఖండన లేక పాపాన్ని గూర్చినటువంటి విషయం, మనిషికి దేవునికి మధ్య ఎడబాటు కలిగించినటువంటి పాపాన్ని గూర్చినటువంటి సంగతిని గురించి మాట్లాడకుండానే సువార్తను ప్రకటించేస్తూ ఉన్నాం. సో అందువలన ఏం జరుగుతుందంటే, ఈ సంఘంలోనికి వచ్చేటువంటి వారు, బాప్తిస్మాలు తీసుకునేటువంటి వారు యేసుక్రీస్తుని ఎరగకుండానే, రక్షణానుభవం పొందకుండానే, పాపక్షమాపణ పొందకుండానే బాప్తిస్మము తీసుకొని దేనికోసమో కనిపెడుతూ ఉన్నారు. సో ఇలాంటి ఒక విషయాన్ని నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. కాబట్టి సువార్తను సువార్తగా అర్థం చేసుకోవటం చాలా అవసరం. గలతీలకు రాసినటువంటి పత్రికలో ఆ విషయాన్ని చాలా హైలైట్ చేసి మాట్లాడతాడు. అసలు ఒక విధంగా చెప్పాలంటే గలతీలకు రాసినటువంటి పత్రిక అంతా ఆ విషయం మీదే వ్రాశాడు. ఏ విషయం మీద వ్రాశాడు అంటే, వారు సువార్తను మార్చేశారు. వారికి సంఘం ఉంది, వారికి బాప్తిస్మము అనేటువంటి ఆచారం ఉంది, కానీ వారు యేసుక్రీస్తుని నమ్మటం అనే విషయాన్ని కొంచెం మార్చేసి దానికి చాలా ఆచారాలని జోడించేశారు. సో భిన్నమైన సువార్త తట్టునకు మీరు ఇంత త్వరగా ఎలా తిరిగిపోయారు అని పౌలు గలతీ సంఘానికి పత్రిక వ్రాస్తూ ప్రారంభించి ఆ పత్రిక యావత్తు దాని మీద వ్రాసాడనమాట. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అందులో ఉన్నటువంటి ఆ అధ్యాయాలు 6 అధ్యాయాలు చదివితే మీకు అసలు విషయం అర్థమవుతుంది. కాబట్టి సువార్త అసలు అంటే మార్పు లేకుండా, సువార్తకు కల్పితం చేయకుండా, అంటే దానికి అటు ఇటు కలపటాలు తీసివేయడాలు చేయకుండా సువార్తను సువార్తగా ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు అందించడం అనేది మన యొక్క బాధ్యత. యేసుక్రీస్తుని గూర్చి చాలా స్పష్టంగా చెప్పబడిన విషయం ఏంటంటే, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారు. ఇంకా దేని గురించి మాట్లాడలేదు. ప్రజల యొక్క కష్టాలు తీసేస్తాడు, దాని కొరకు రక్షకుడిగా వస్తాడు, లేక ప్రజలకు దేశం ఇవ్వటానికి వస్తున్నాడు, ఒక రాజ్యం ఇవ్వటానికి వస్తూ ఉన్నాడు, ఆయన దాని కొరకు యేసుక్రీస్తు రాలేదు. దేని కొరకు వచ్చాడంటే ప్రజలను వారి పాపముల నుండి విడిపించటానికే వచ్చాడు. ఈ విషయం గనక సంఘం అర్థం చేసుకొని సంఘములోని ప్రతి సభ్యుడు దానికి కట్టుబడి ప్రభువుని ఆశ్రయిస్తే అసలు దాని యొక్క తీరు చాలా వేరుగా ఉంటుంది. ఇక్కడ కొర్నేలి ఆ యొక్క ఇంటిలో సువార్తను ప్రకటించిన తర్వాత ఒక అద్భుతం జరిగింది. అద్భుతం ఏంటంటే, వారు ఎప్పుడైతే సువార్తను విన్నారో వారి యందు విశ్వాసం కలిగింది. వారు యేసుక్రీస్తుని ఆశ్రయించిన వెంటనే, వారు ప్రభు ఎదుట వారి యొక్క పాపములను ఒప్పుకొనిన వెంటనే దేవుడు వారిని తన యొక్క పరిశుద్ధాత్మ చేత నింపాడు. సో వారందరూ కూడా భాషల్లో మాట్లాడడం ప్రారంభించారు. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగినటువంటి తొలి దినాలలో భాషలలో మాట్లాడుట అనేది వారికి సూచనగా ఉంది. కానీ ఆ భాషలలో మాట్లాడుట అనేది ఇప్పటి దినాలలో జరుగుతున్నట్టుగా అప్పుడు లేదు. అప్పుడు భాషలలో మాట్లాడితే ఆ భాషలు ప్రజలకి అర్థమయ్యాయి. అర్థం కాని భాషలు కాదవి. కాకపోతే మాట్లాడేటువంటి వ్యక్తికి ఆ భాష రాకపోయినా
ఆ భాష వచ్చేటువంటి వ్యక్తికి ఆ మాటలు అర్థమయ్యేవన్నమాట. సో అందుచేత అప్పుడు జరిగినటువంటి ఆ భాషలలో మాట్లాడుట అనేటువంటి అద్భుతాన్ని ఈ రోజున మనం నిజానికి చూడలేకపోతున్నాం. అయితే ఇప్పుడు భాషల్లో మాట్లాడేటువంటి విధానాలు చాలా వేరుగా ఉన్నాయి. దాని గురించి నేను ఎటువంటి కామెంట్ చేయదలుచుకోలేదు కానీ, బట్ అప్పట్లో మాత్రం ఇది ఒక సూచన. సో వారు రక్షించబడ్డారు, వారు యేసుక్రీస్తుని అంగీకరించారు, వారి పాపముల నిమిత్తమే ఆయన వచ్చాడన్న విషయాన్ని గ్రహించారు. పేతురు చెప్పినటువంటి దాని ప్రకారంగా పాప క్షమాపణ కోసం వారు ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవుడు వారిని అంగీకరించినందుకు సూచనగా పరిశుద్ధాత్మ చేత వారిని నింపాడు. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడో చూడండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 47వ వచనం. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞాపించెను. ఇమ్మీడియట్గా ఆయన చేసిన పని ఏంటంటే, మీరందరూ బాప్తిస్మము పొందండి అని ఆజ్ఞాపించాడంట. తప్పనిసరిగా బాప్తిస్మం పొందాలా. అంతిమ ఆజ్ఞలో కూడా మనం అదే చూసాం. సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పినప్పుడు అందులో 3 స్టెప్స్ యేసుక్రీస్తు అనుగ్రహించాడు. మొదటిది ఏంటంటే, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. రెండవది, మీరు బాప్తిస్మం ఇవ్వండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మమియుడి అని ఆయన ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. ఇక్కడ పేతురు కూడా అదే విషయాన్ని వారికి ఆజ్ఞాపించాడు. కాబట్టి రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా బాప్తిస్మము తీసుకోవాలి అనేది బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది. అలాగనే మీరు సమస్త సృష్టికి సువార్తను ప్రకటించని చెప్పిన తర్వాత నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును. ఆల్రైట్. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు అంగీకరించారో వెనువెంటనే జరగాల్సినటువంటి క్రియ బాప్తిస్మము. ఈ బాప్తిస్మమును చాలామంది చాలా రకాలుగా పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తుని హృదయంలో విశ్వసిస్తే ఆయనకి పెద్ద సమస్య లేదు. ఎవరు ఏమనరు. ఒకవేళ ఆలయానికి వచ్చి ప్రార్థనలకు హాజరై తిరిగి వెళ్ళిపోయినా ఎవరేమనరు. కానీ బాప్తిస్మము అనే మాట వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఆ వ్యక్తి మీద ఆంక్షలు వస్తాయి, శ్రమలు వస్తాయి. కొన్నిసార్లు మనం చరిత్రలో గమనిస్తే కుటుంబాలలో నుంచి వారిని బయటికి పంపించేశారు, గ్రామం నడిపించేశారు, నువ్వు తిరిగి రాకూడదు అని. ఇలాంటి సందర్భాలు మనం చాలా చూస్తాం. కనుక బాప్తిస్మానికి అంత ప్రభావం ఉంది. సో ఒక వ్యక్తి యేసుక్రీస్తుని విశ్వాసములో హృదయంలో విశ్వాసం ఉంచటం వేరు, బహిరంగంగా దానిని ఒప్పుకొని బాప్తిస్మం తీసుకోవటం వేరు. ఇందాక మనం పాడినటువంటి పాటలో కూడా ఇది ఒప్పందము, క్రీస్తుతో ఒక ఒప్పందం. ఇది ఎలాంటి ఒప్పందం అంటే, నువ్వు మరలా వెనుకకు రాకూడని లేక రాలేని ఒక ఒప్పందం. ఒక్కసారి నువ్వు సంతకం చేస్తే దానికి నువ్వు బద్ధుడవు అన్నటువంటి ఒప్పందం ఇది ప్రభువుతో. ఇది బహిరంగంగా జరగవలసినటువంటి విషయం. బాప్తిస్మము రహస్యంగా జరగకూడదు. ఎవ్వరూ లేని సమయంలో ఎక్కడోకో వెళ్ళిపోయి బాప్తిస్మం తీసుకోవటం వలన ఉపయోగం లేదు. ఎందుకంటే అదొక ఆచారం కాదు. ఏదో ఆచారాన్ని ఆచరిస్తే ఏదో జరుగుతుంది అని అనుకోవటం
బైబిల్ బోధించటం లేదు. బాప్తిస్మం అనేది ఒక బహిరంగ సాక్ష్యం. నా యొక్క హృదయంలో ఏదైతే జరిగిందో, ఏ మార్పు అయితే జరిగిందో, ఆ మార్పుని నేను బహిరంగంగా సంఘమంతటి ఎదుట, అలాగనే ఒకవేళ నా బంధువులు, నా స్నేహితులు అందరూ వస్తే అక్కడికి వారందరి ఎదుట నేను యేసుక్రీస్తుని ఒప్పుకొని, ఈ రోజు నుండి నేను యేసుక్రీస్తుని అంగీకరించి ఆయనతోనే నా జీవితాన్ని గడుపుతాను, నేను ఆయన్ని వెంబడిస్తాను, ఆయన శిష్యుడను అని చెప్పి ఒక బహిరంగమైనటువంటి సాక్ష్యాన్ని పలకటమే ఈ బాప్తిస్మం. సో అందుచేత బాప్తిస్మం అనేది ఒకటి నిర్లక్ష్యం చేయకూడదు, రెండోది అది రహస్యంగా తీసుకోవాల్సినటువంటి విషయం కాదు. రెండు కూడా బాప్తిస్మానికి తగినవి కాదు. యేసుక్రీస్తు కూడా బాప్తిస్మం తీసుకున్నాడు. యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్నటువంటి సమయంలో బాప్తిస్మిచ్ యోహాను చాలామందికి బాప్తిస్మం తీసుకోవటానికి పిలుపునిచ్చాడు, రండి అని, మారు మనస్సు పొందండి అని, పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిస్మం పొందండి అని. అలా పిలుపునిచ్చినప్పుడు బాప్తిస్మిచ్ యోహాను కూడా ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు. అది 2 ఉపమానాల ద్వారా చెప్పాడు. ఆ 2 ఉపమానాలు ఏంటంటే, మనమందరం కూడా దేవుని ఎదుట నిలవాల్సి ఉంది. దేవుడు సర్వలోకానికి తీర్పు తీర్చేటువంటి సమయం ఆసన్నమైపోయింది. కాబట్టి మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి అని ఆయన చాలా క్లియర్గా సువార్తను ప్రకటించేశాడు. 2 ఉపమానాలు ఏం చెప్పాడంటే, ఒకటి, ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. అంటే తీర్పు దూరంగా లేదు, తీర్పు దగ్గరలో ఉంది, చాలా దగ్గరలో ఉంది. యేసుక్రీస్తు వచ్చేసాడు. యేసుక్రీస్తు వచ్చేసాడు అంటే ఇక ఆ తర్వాత జరిగేది ఇక తీర్పే, ఇక మరలా కృప ఉండదు ఇక. సో ఆ తీర్పు ఎంత దగ్గరగా ఉందంటే, గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది, అంత దగ్గరకు వచ్చేసింది. ఇంకొక ఉపమానం కూడా చెప్తాడు, ఇదిగో ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన దానిని తూర్పారబడతాడు, జల్లించేస్తాడు, పొట్టంతా గాలికి ఎగిరిపోతుంది, గింజలు నిలుస్తాయి, ఈ పొట్టుని ఆరిని అగ్ని చేత కాల్చేస్తారు అని చెప్తున్నాడు. సో దేవుని యొక్క తీర్పు చాలా దగ్గరగా ఉంది. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి బాప్తిస్మము తీసుకోవాలి. రక్షింపబడినటువంటి వ్యక్తికే మనం బాప్తిస్మం ఇస్తాం. బాప్తిస్మము రక్షణ కాదు, కానీ రక్షింపబడిన ప్రతి వ్యక్తి బాప్తిస్మము తీసుకోవాలి. ఓకే, కొన్ని ఎగ్జంప్షన్స్ని మనం ఆలోచించవచ్చు. ఒకటి, ఎవరైనా సిక్ బెడ్ మీద ఉండి యేసుక్రీస్తుని నమ్ముకున్నారు, కానీ వారిని తీసుకొచ్చి కుండీలో ముంచలేం కదా, సముద్రంలో ముంచలేం కదా, నదిలో ముంచలేం కదా. ఓకే, సో మనం ఆ విషయంలో బాప్తిస్మానికి అంటే ఇది తప్పనిసరిగా తీసుకోవాలని మనం వారిని తొందర చేయలేం. రెండవది, వారు కుటుంబంలో ఎవరూ దేవుని నమ్ముకోలేదు, వివాహం అయిపోయింది, భర్త దేవుని నమ్ముకోలేదు, భార్య దేవుని నమ్ముకుంది. ఇప్పుడు ఆమెకు బాప్తిస్మం ఇవ్వాలంటే ఖచ్చితంగా భర్త యొక్క అనుమతి కావాలా. భర్త యొక్క అనుమతి లేకుండా భార్యకు బాప్తిస్మం ఇవ్వం. కాబట్టి అలాంటి సమయంలో కొంచెం ఎదురు చూస్తాం, సమయం ఇస్తాం. అలాగనే మైనర్స్, మనకున్నటువంటి చట్టాల ప్రకారంగా మైనర్స్ తీర్మానాలు తీసుకుంటే అది చెల్లదు. కాబట్టి వారు మేజర్ అయ్యే వరకు, అంటే వారు తీర్మానం తీసుకునే ఇండివిజువాలిటీ వారికి వచ్చే వరకు
ఆగాల్సిన అవసరత ఉంది. ఈ విషయాల్లో తప్ప ఎగ్జామ్షన్ లేదు, ఇంకా వేరే విషయంలో ఎగ్జామ్షన్ లేదు. నేను బాప్టిజం తీసుకున్న తర్వాత నా స్నేహితుడు ఒకడు వచ్చి నాకు కంగ్రాచులేషన్స్ చెప్పాడు. అలానే నీవు చక్కని క్రైస్తవ జీవితాన్ని జీవించాలని నన్ను విష్ చేశాడు. ఓకే, బాగుంది. కానీ అప్పటికి ఆయన ఇంకా బాప్తిసం తీసుకోలేదు. అప్పుడు నేను ఆయన్ని అడిగాను, నాకు కంగ్రాచులేషన్స్ చెప్పావు, నేను మంచి జీవితం, విశ్వాస జీవితం జీవించాలని చెప్పావు, మరి నువ్వెందుకు బాప్తిసం తీసుకోలేదు? ఆయన కూడా క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తే. నువ్వెందుకు బాప్తిసం తీసుకోలేదు అంటే ఆయన ఒక విషయం చెప్పాడు, నాలో ఇంకా మారవలసినవి చాలా ఉన్నాయి, అవన్నీ మారిన తర్వాత అప్పుడు నేను బాప్తిసం తీసుకుంటాను అన్న. అలా వేచి ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే మార్పు అనేది, ఒక సంపూర్ణమైన మార్పు అనేది మానవుని యొక్క ప్రయత్నంతో సాధ్యమయ్యే విషయం కానే కాదది. అఫ్కోర్స్ అప్పటికి ఆయనకు కూడా జ్ఞానం ఉండదు, నాకు కూడా జ్ఞానం లేదు. అవును నిజమే కదా అనుకున్నాను అప్పట్లోగా. కానీ అలా గనక ఆలోచన చేస్తే ఒక వ్యక్తి జీవితకాలం ఎదురు చూసినా బాప్తిజం తీసుకోలేడు. అంతే కదా, ఒక జీవితకాలం ఎదురు చూసినా వాడు ఎప్పటికీ బాప్తిజం తీసుకోలేడు. మనం ఎందుకు బాప్తిజం తీసుకుంటున్నామంటే యేసుక్రీస్తు నా పాపముల నిమిత్తం ఆయన మరణించాడు, ఆయన నా పాపమును క్షమిస్తానని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా నాకు కలిగినటువంటి ఈ నిరీక్షణలో నాకు ఒక క్రొత్త వెలుగు కనబడుతూ ఉంది, నాకు ఒక ఆశ కలుగుతూ ఉంది. దేవుడు నన్ను క్షమిస్తాడు అనేటువంటి ఆశ కలిగింది. సో క్షమాపణ అనేది మన యొక్క పాపములు లేని స్థితిని బట్టి కలగదు, కానీ పాపాలు చేశాం, ఆ పాపములు లేక ఆ యొక్క పాప స్థితిని బట్టి ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యో ప్రభువా నేను పాపిని అని ఎప్పుడైతే ఒప్పుకున్నామో దేవుడు తన యొక్క ఉచితమైన కృపలో మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. సో క్షమించి మనలను నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. మనం తీర్చబడినటువంటి నీతిమంతులం, అంతేగాని పాపము లేని నీతిమంతులం కాదు. అయితే మనలో ఉన్నటువంటి పాపము పూర్తిగా పోవటానికి ఒక తీర్మానం తీసుకొని ప్రభువుతో మనం నిలిచినప్పుడు ప్రభువు ఆ కార్యాన్ని పరిపూర్ణం చేస్తాడు. సో దినదినము అందులో ఎదుగుతూ వస్తామన్నమాట. సో బాప్తిస్మం తీసుకునేటప్పుడు పరిశుద్ధమైన జీవితం కొరకు, నూతన జీవితం కొరకు, యేసుక్రీస్తుతో కలిసి జీవించేటువంటి జీవితం కొరకు మనం తీసుకునేటువంటి ఒక తీర్మానం అన్నమాట ఉండదు. కాబట్టి జరగాలి ఖచ్చితంగా. అది జరగకపోతే ఏం జరుగుద్దంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన, నేను ఇంకా బాప్తిజం తీసుకోలేదు కదా, పర్వాలేదులే, ఒక తప్పు చేసినా పర్వాలేదు, ఒక చిన్న అబద్ధం ఆడినా పర్వాలేదు, లేక ఈ విధంగా నేను కొనసాగినా నో ప్రాబ్లం, బాప్తిజం తీసుకుంటే మాత్రం నేను ఖచ్చితంగా ఉండాలి అని అనుకుంటాడు. సో బాప్తిజం తీసుకోకపోవటం వలన ఒక విధమైనటువంటి నిర్లక్ష్యం కలుగుతుంది. కానీ ఎప్పుడైతే బాప్తిజం తీసుకొని ఒక తీర్మానంతో ప్రభు యొక్క సన్నిధిలోనికి వస్తామో అప్పుడు ప్రభువుతో కలిసి నడవటానికి తీర్మానం తీసుకున్నాం గనక దానిని సీరియస్గా ఆలోచిస్తాం. ఇది ఒక కట్టుబాటు. సో బాప్తిస్మం అనేది క్రైస్తవ జీవితంలో కంపల్సరీ. విశ్వసించిన ప్రతి వ్యక్తి బాప్తిస్మము తీసుకోవాలని ప్రభువే ఆజ్ఞాపించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. సరే, ఈ యొక్క బాప్తిస్మాన్ని గురించి మరికొన్ని విషయాలను మీకు చెప్పి ముగించేస్తాను. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో వ్రాయబడింది. ఈ బాప్తిస్మము అనే మాటకి బ్యాప్టిజో అనే గ్రీకు మాట వాడబడింది. సో మనం తెలుగులో బాప్తిస్మము అని చెప్పుకునేటువంటి మాట యాక్చువల్గా తెలుగు మాట కాదు, గ్రీకు మాటనే మనము తెలుగు మాటలాగా మార్చుకున్నాం అంతే. సో తెలుగు భాషలో బాప్తిస్మము అనే మాట లేదు. కాబట్టి బాప్తిస్మం అనే మాటకి అర్థం గ్రీకులోంచి మనం తీసుకోవాలి.
గ్రీకులో ఈ మాటకు అర్థం ఏంటంటే ముంచుట లేక ముంచబడుట అనేటువంటి అర్థం. నిండా మునుగుట, పూర్తిగా మునుగుట. సో ఈ మాటను బట్టే మనం కొన్ని రకాలైనటువంటి మోడ్స్ ఆఫ్ బ్యాప్టిజమ్స్ని మనం అంగీకరించాం. ఉదాహరణకి చిలకరింపు అంగీకరించాం. అలాగనే చిన్న బిడ్డలకు బాప్తిస్మం ఇవ్వటం అంగీకరించటం. బైబిల్ వాటికి ఏమీ ఎక్కడ కూడా సమాధానం ఇవ్వట్లేదు, లేక ఎక్కడ దాని గురించి బోధించడం లేదు. ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. కాకపోతే కొంతమంది ఊహించి చెబుతారు. ఉదాహరణకి జైలరు బాప్తిసం పొందినప్పుడు నీవును నీ ఇంటి వారును అని అన్నాడు కాబట్టి ఇంటి వారిలో చిన్నపిల్లలు కూడా ఉండుంటారు కదా అనేది ఒక ఊహ, మనకు తెలీదు, ఒక ఊహ అది. కాబట్టి చిన్నపిల్లలు కూడా బాప్తిసం తీసుకోవచ్చు. నో, అది బైబిల్ మనకి బోధించడం లేదు. అలాగనే చిలకరింపును గురించి కూడా మనం దేవుని యొక్క వాక్యంలో ఎక్కడ చూడం. ఇది ముంచబడేటువంటి ఒక కార్యం. ఎందుకు ముంచబడటం అనేది జరగాలి అంటే ఈ బాప్తిస్మం అనేది ఒక సాదృశ్యం లేక ఒక పోలిక. నీ యొక్క హృదయంలో జరిగేటువంటిది బహిరంగంగా నువ్వు చెబుతూ ఉన్నప్పుడు లోపల ఏం జరిగిందో దానిని యథాతథంగా నువ్వు బయట చూపెడుతూ ఉన్నావు. దీనినే బైబిల్ ఏమంటుందంటే మనము క్రీస్తులో ఐక్యం పొందేటువంటి సాదృశ్యం ఇది అంటదన్నమాట. రోమాపత్రికలో దీనిని చాలా క్లియర్గా మాట్లాడతాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో ఇలా ఉంది. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమి. బాప్తిస్మం పొందిన వారు ఎందులోకి బాప్తిస్మం పొందారంట? మరణములోనికి. మనం నీటిలో బాప్తిస్మం పొందినప్పటికీ ఇక్కడ చెబుతున్నటువంటి విషయం ఏంటంటే ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందటం అంటే ఏంటి? పాపముల విషయములో మనము యేసుక్రీస్తుతో పాటు మరణించినటువంటి వారము. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువలో మరణించడం అనేది పాపమునకు దేవుడు వేసిన శిక్ష. అది పాపమునకు దేవుడు వేసిన శిక్ష. సో కాబట్టి నేను నీటిలోనికి మునిగినప్పుడు, బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నాను. అనగా యేసుక్రీస్తు యొక్క మరణమునకు సాదృశ్యంగా ఆయన మరణించి ఏ రీతిగానైతే సమాధి చేయబడ్డాడో అలాగనే నేను కూడా నా పాప జీవితం విషయంలో, నా పాపముల విషయంలో, నా పాత జీవితం విషయంలో మరణించిన వాడినై సమాధి చేయబడ్డాను అని నేను సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాను. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆ 4వ వచనం మరలా చదివితే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనినట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమని ఎడ్ల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందము. సో నేను నా పాపముల విషయమై మరణించాను, నేను సమాధి చేయబడ్డాను. ఇప్పుడు నేను నీటిలోంచి బయటకు లేస్తూ ఉన్నప్పుడు నేనిక యేసుక్రీస్తుతో పాటు పునరుత్థాన సంబంధమైన నూతన జీవితాన్ని, యేసు యొక్క జీవితాన్ని జీవించటానికి నేను మరలా లేచాను. సో నేను ఇక మీదట ప్రభువు కోసం జీవిస్తాను. ఇది నేను హృదయంలో చేసుకున్నటువంటి ఒప్పందము. ఆ ఒప్పందాన్ని నేను విశ్వాసుల మధ్య అలాగనే బహిరంగంగా అందరూ చూస్తూ ఉండగా నేను ఆ యొక్క సాక్ష్యాన్ని సాదృశ్య రూపంలో నేను చూపిస్తూ ఉన్నాను. ఇది ఒక బహిరంగ సాక్ష్యం. సో ఇది ఒక మత ఆచారం కాదు,
ఏదైతే నీ హృదయంలో జరిగిందో దానికి ఒక బాహ్య సాదృశ్యం లేక బహిరంగ సాక్ష్యం. దీనిని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. సో బాప్తిస్మం మనల్ని రక్షించదు, కానీ యేసుక్రీస్తు రక్షిస్తాడు. అయితే యేసుక్రీస్తు మన అంతరంగంలో చేసినటువంటి కార్యాన్ని మనం బహిరంగంగా చూపిస్తూ ఉన్నాం. సరే, ఇంతకీ అంతరంగంలో ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. పేతురు దీనికి చక్కని వివరణ ఇచ్చాడు. పేతురు వ్రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 21వ వచనంలో చాలా చక్కని విషయం ఆయన మాట్లాడాడు. ఓకే, అందరికీ వినపడేటట్టుగా నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. 3వ అధ్యాయం 21వ వచనం, మొదటి పేతురు పత్రిక. అందులో సాదృశ్యమైన బాప్తిస్మము అని మాట్లాడుతూ ఆ బాప్తిస్మాన్ని గురించి చెప్తున్నాడు. అదేదనగా, ఆ బాప్తిస్మము ఏదనగా శరీర మాలిన్యమును తీసివేయట కాదు. అంటే నీటిలోనికి మునిగి లేచినప్పుడు మన యొక్క శరీరం మీద ఉండేటువంటి మలినం పోయేటువంటి స్నానం కాదది. కానీ దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడంట? కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా, అనగా ఆయన మరణం, ఆయన సమాధి, ఆయన పునరుత్థానం, ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఈ మాట కొంచెం అర్థం చేసుకోవటం కష్టమే. ప్రత్యుత్తరము అంటే తిరిగి సమాధానం చెప్పటం, లేక దేవునికి సమాధానం చెప్పటం, జవాబు చెప్పటం, దేవునికి చెప్పటం, నా తీర్మానాన్ని దేవునికి తెలియచేయటం, అది బాప్తిస్మం అన్నాడు. ఈ ప్రత్యుత్తరం ఎక్కడి నుండి వస్తుందంట? నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం ఇది. నీలో నిర్మలమైన మనస్సాక్షిని కలుగు చేస్తుందంట. మనస్సాక్షి అంటే మనకి తెలుసు కదా, మనస్సాక్షి మనకి యథార్థంగా చూపెడుతుంది. మనం ఎవరమో మన మనస్సాక్షి మనకి క్లియర్గా చెప్పేస్తుంది. ఎటువంటి దాపరికం ఉండకుండా చెప్పేస్తుంది. సో మనం కొన్నిసార్లు బయటికి మాట్లాడుతూ ఉంటాం, లోపల మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. అరే నువ్వు చెప్పేది తప్పు, నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు అని లోపల గద్దిస్తూ ఉంటుంది. అంటే దాని యొక్క అర్థం ఏంటి? వీడు మాట్లాడేటువంటి మాట మంచి మాటే కావచ్చు, కానీ మనస్సులో నిర్మలమైన మనస్సాక్షి లేదు. లోపల వేరే ఆలోచన ఉంది, వేరే విధమైనటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి, వేరే ప్రణాళికలు ఉన్నాయి, వేరే ఉద్దేశాలు ఉన్నాయి. సో వాడు చెప్పేటువంటి మంచి కానీ, వాడు చేసేటువంటి మంచి కానీ, వాడి యొక్క హృదయంలో మనస్సాక్షికి సంబంధం లేనటువంటి మంచి. ప్రభు దగ్గరికి వచ్చి నా పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నప్పుడు అది నేను సంపూర్ణమైన హృదయంతో దానిని చేయాల. దీని గురించి యోహాను తన పత్రికలో రాస్తాడు. చూడండి ఒకసారి, యోహాను పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం, అక్కడ కూడా 20-21 వచనాలే. సరే, 19-20 వచనాలు కలిపి ఉన్నాయి, చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుదము, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక, చూడండి, మన హృదయము ఏ ఏ విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకొందము. అది జరగాలన్నమాట.
అప్పుడు నా లోపల నా బయట రెండు ఒకేలా ఉంటాయి. అప్పుడు నేను మాట్లాడితే నాకు ధైర్యం ఉంటుంది. కానీ నా హృదయంలో నా మనస్సాక్షి నా మీద దోషారోపణ చేస్తూ ఉండగా నేను మాట్లాడితే నాకు ధైర్యం ఉండదు. ఒకవేళ నేను ధైర్యంగా మొండిగా మాట్లాడినా అందులో సత్యం ఉండదు. దానివలన నాకేమీ ప్రయోజనం లేదు. సో కాబట్టి పాపక్షమాపణ పొందటం అనేది పెదాలతో జరిగేది కాదు, హృదయంలో జరిగేది. పశ్చాత్తాపం అనేది హృదయంలో జరిగేది. నువ్వు తప్పు చేసావంటే అవును ప్రభువా నేను తప్పు చేశానని నోటితో చెప్పేది కాదు, హృదయంలో జరిగేటువంటి పశ్చాత్తాపం లోపల జరగాల. నా మనస్సాక్షి నాకు క్లియర్గా ఉండాల. కొన్నిసార్లు పశ్చాత్తాపం ఎలా జరుగుద్దంటే మనకి దేవుడు శిక్షిస్తాడనేటువంటి ఒక భయం ఉంటుంది. అందుకు పశ్చాత్తాపడతాం. పశ్చాత్తాపం అంటే యాక్చువల్గా పశ్చాత్తాపం కాదు, ఒప్పుకుంటాం అంతే. ఒప్పేసుకుంటే దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడు అనుకుంటాం మనం. ఎందుకు? దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి. కానీ నిజంగా హృదయంలో ఆ పాపం మీద ఉండేటువంటి ప్రేమ పోదు, ఇంకా అది అలాగే ఉంటుంది. సో లోపల పాపాన్ని ప్రేమిస్తూ బయటికి మన పెదాలతో ప్రభువా నన్ను క్షమించు అనేవాడు నిజంగా పశ్చాత్తాపపడటం లేదు. వాడు బయటికి వెళ్తే మళ్ళీ పాపమే చేస్తాడు, ఇష్టపూర్వకంగా చేస్తాడు. మళ్ళీ లోపలికి వస్తాడు, భయం ఒకటి ఉంటుంది కదా, ప్రభువా నేను తప్పు చేశానని ఒప్పుకుంటాడు. మళ్ళీ బయటికి వెళ్తాడు, అదే పాపం చేస్తాడు. అంటే వాడికి పశ్చాత్తాపం లేదు. కాకపోతే విషయం తెలిసింది. ఏంటి విషయం? పాపానికి శిక్ష ఉంది బాబు అని తెలిసింది. ఆ భయంతో నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటాడు. కానీ జీవితం మాత్రం మారదు. జీవితం మారదు. ఎందుకు జీవితం మారట్లేదంటే పశ్చాత్తాపం కలగలేదు హృదయంలో, మనస్సాక్షి నిర్మలం అవ్వలేదు. అందుకని ఇక్కడ చెప్పాడు, ఎంత క్లియర్గా చెప్పాడంటే మన హృదయము ఏ ఏ విషయముల యందు మన మీద దోషారోపణ చేయునో ఆయా విషయములలో మన హృదయమును దేవునితో సమ్మతిపరుచుకుందాము. ఎంత క్లియర్గా ఉందండి అది. అప్పుడు నీకు క్లియర్ మనస్సాక్షి కలుగుద్ది. లేదంటే లోపల దుర్గంధం ఉంటుంది, లోపల కక్ష ఉంటుంది, లోపల పగ ఉంటుంది, లోపల గర్వం ఉంటుంది, లోపల రకరకాలైనటువంటి పాప కార్యాలన్నీ దాగుంటాయి. ఊరికినే మనం పెదాలతో నేను పాపిని అని చెప్తూ ఉంటాం. నీ పాపం ఏంటో అది నువ్వు స్పెసిఫిక్గా దేవుని యొక్క సన్నిధిలో మాట్లాడగలవా? ప్రభువా నేను ఇలా చేశాను, నేను ఇలా చేయకూడదు, అది దానివలన ఏం జరిగిందో నాకు తెలుసు. ఆ పాపమును దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని దాని మీద అసహ్యతతో దానిని విడిచిపెట్టడం అనేది నిజంగా పశ్చాత్తాపపడే వాడి జీవితంలో జరుగుతుందని. వాడికే నిర్మలమైన మనస్సాక్షి ఉంటుంది. మిగతా వాళ్ళకి ఆ సమాధానము ఉండదు, ఆ నిర్మలమైన మనస్సాక్షి ఉండదు, లోపల వాడు శాంతిని అనుభవించలేడు. నాకు చాలా కాలం ఒక విషయం అర్థమయ్యేది కాదు. నేను ప్రభు సన్నిధిలో నా పాపాలన్నీ ఒప్పుకున్న తర్వాత నా హృదయంలో గొప్ప నెమ్మది కలిగిందండి అని ఎవరైనా సాక్ష్యం చెప్తే నాకు అది అర్థమయ్యేది కాదు. నా జీవితంలో నేను దానిని అనుభవించే వరకు నాకు అర్థం అవ్వలేదు అది. సో కనుక పశ్చాత్తాపం అనేది అంత వ్యక్తిగతమైనది, ఆంతర్యమైనది, నీ మనస్సులో జరిగేటువంటిది. నీ మనస్సాక్షి మరలా నీ మీద ఆక్షేపణ చేయలేనంత నెమ్మదిని కలిగించేది. నువ్వు దేవుని ఎదుట యథార్థంగా నీ తప్పును ఒప్పుకున్నప్పుడు మాత్రమే జరిగేటువంటిది. ఇది జరగకపోతే నీ జీవితంలో నువ్వు చాలాసార్లు తడబడతావు, నీ జీవితంలో చాలాసార్లు నువ్వు కృంగిపోతావు, నీ జీవితంలో నువ్వు చాలాసార్లు
అసలు జీవితమే తప్పుడు మార్గంలో నడిచే అవకాశం ఉంది. సో ఈ నిర్మలమైన మనస్సాక్షి పుట్టించటమే అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్పాడు చూడండి 21వ వచనంలో, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. దేవుని ఎదుట ధైర్యం. దేవుని ఎదుట ధైర్యం అంటే నేను తప్పు చేయలేదనే ధైర్యం కాదు, నా హృదయం యథార్థంగా ఉందనే ధైర్యం. నా హృదయంలోని పాపాన్ని ఒప్పుకున్నందుచేత దేవుడు నాకు ఇచ్చినటువంటి ధైర్యం, దేవుడు నన్ను అంగీకరించాడు అనే ధైర్యం, దేవుడు నన్ను రక్షించాడు అనేటువంటి ధైర్యం. ఈ ధైర్యం ఉన్నటువంటి వాడు బాప్తిస్మం తీసుకుంటే అది నిజంగా అద్భుతమైనటువంటి విషయం. సో బాప్తిస్మానికి పేతురు ఈ నిర్వచనం చెప్పాడు. ఏంటది? అదేదనగా యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. సో మన హృదయం ఏ విషయములలో మనలను దోషారోపణ చేస్తుందో ఆయా విషయాలలో దేవుని ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకోవటం అవసరం. మన హృదయము దోషారోపణ చేయకపోతే మనకి ధైర్యం. ఇలాంటి రక్షణ అనుభవంలో క్రైస్తవుడు కొనసాగాలి. ఇలాంటి రక్షణ అనుభవం. వీడికి మాయలు చేయడు, వీడికి రహస్య అజెండాలు ఉండవు. దేవుని సన్నిధిలోనూ బయట ఒకేలా ఉంటాడు. ఎందుకంటే తన మనస్సులో అంత క్లారిటీ ఉంది. వీడు వేషధారణ చేయడు, జనాల మెప్పు కోసం మాట్లాడు, జనాల మెప్పు కోసం ప్రవర్తించడు, దేవుని ఎదుట తను తాను అప్పగించుకుంటాడు. సో ఇలాంటి బాప్తిస్మాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సరే, బాప్తిస్మాన్ని గురించి ఇంకొక విషయం. బాప్తిస్మము తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తి సమాజంలోనికి చేర్చబడుతున్నాడు. సమాజం అంటే విశ్వాసుల సమాజం, అనగా చర్చ్, క్రైస్తవ సంఘం లోనికి చేర్చబడతాడు. క్రైస్తవ సంఘంలోనికి చేర్చబడుట అంటే దేవుని యొక్క కుటుంబంలోనికి రావడం, దేవుని ప్రజల మధ్యకు రావటం, యేసుక్రీస్తు యొక్క శరీరంలో భాగమవ్వటం. ఇలా రావాలని దేవుడు నిర్ణయించాడు. ఎందుకు? నెక్స్ట్ ఇంకోటి జరగాల. అదేంటంటే, సో సంఘంలోనికి వచ్చినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ఆజ్ఞాపించిన విషయాలను గూర్చిన బోధ జరుగుతుంది. సో మనం చాలా శ్రద్ధగా చేసే కార్యక్రమాలు ఏంటంటే, బాప్తిస్మ కార్యక్రమాన్ని శ్రద్ధగా చేస్తాం. బాప్తిస్మాల కొరకు మనుష్యులను సిద్ధపరిచే విషయం కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నా కొంత చేస్తున్నాం. ఒకసారి బాప్తిసం పొందేసిన తర్వాత కుడి చేతి సహవాసం అయిపోతే ఇక ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో కూడా మనం చూడం. వి జస్ట్ లీవ్ హిమ్. ఆ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది, ఆ వ్యక్తికి బోధించాల్సిన సంగతులేంటి, ఇవేవి మనం ఆలోచించం. కానీ అది జరగాలి. సో బాప్తిస్మము నిన్ను సంఘం లోపలికి తీసుకొని వస్తే సంఘం లోపల విశ్వాసుల సహవాసములో జరగవలసినటువంటి కార్యము ఇది. కాబట్టి ఎక్కడో బాప్తిస్మం తీసుకొని ఎవరికి తెలియకుండా
నేను పలానా చోట పలానా మీటింగ్కి వెళ్ళానండి, అక్కడ దేవుడు నన్ను రక్షించాడు, నేను రక్షించబడ్డాను, అక్కడే బాప్తిసం తీసేసుకున్నాను, కాబట్టి మీరు నాకు సభ్యత్వం ఇవ్వండి అంటే బహుశా మనం కొన్నిసార్లు అంగీకరించినా అది సరైనటువంటి విధానం కాదు. ఎందుచేత? నీ రక్షణ, నీ బాప్తిస్మము స్థానిక సంఘంలో జరగాలి. ఎందుకంటే ఇక్కడ నిన్ను గూర్చి బాధ్యత తీసుకొని నీ యొక్క ఆధ్యాత్మిక క్షేమం కోసం ఎదురు చూసేటువంటి వారు ఉన్నారు. సంఘంలోనికి నువ్వు రావాలి బాప్తిసం తీసుకొని. ఎక్కడో ఎవరికీ తెలియకుండా బాప్తిసం తీసుకుంటే నువ్వు బాప్తిసం తీసుకున్నా తీసుకోకపోయినా నీ యొక్క ఆలోచన విధానం ఒకలాగానే ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. అప్పుడు నువ్వు బాధ్యతాయుతమైనటువంటి సంఘ సభ్యుడిగా ఉండవు. బాధ్యతాయుతమైనటువంటి సంఘ సభ్యుడిగా ఉండాలి అంటే ఖచ్చితంగా స్థానిక సంఘంలో బాప్తిసం తీసుకోవటం అనేది చాలా అవసరమైనటువంటి విషయం. అఫ్కోర్స్ కొన్నిసార్లు ఒక సంఘంలో బాప్తిసం తీసుకొని కొంతవరకు అందులో సహవాసంలో ఉండి వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయిపోయినందుచేత అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మరో సంఘంలో వారు చేరటం అనేది సహజమైనటువంటి విషయం, దాన్ని ఎవరు ఆక్షేపించరు. కానీ అసలు నీ బాప్తిస్మమే ఎక్కడో ఎవరు తెలియనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయి బాప్తిసం తీసేసుకొని వచ్చేసి నేను బాప్తిసం తీసేసుకున్నా నాకు సభ్యత్వం ఇచ్చేయండి అంటే అది సరైనటువంటి విధానం కాదు. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో మనం దాన్ని అంగీకరించినప్పటికీ అది సరైన విధానం కాదు. సో సంఘంలో చేర్చబడాలి. సో క్రైస్తవ కట్టుబాటు ప్రకారంగా లేక యేసు క్రీస్తు మనకు ఆజ్ఞాపించిన దాని ప్రకారంగా మనము దేవుని యొక్క సన్నిధిలో నిర్మలమైన మనస్సాక్షి కలిగినటువంటి వారమై మన లోపల జరిగినటువంటి ఈ మార్పుని బాహ్యంగా అందరి ఎదుట ఒప్పుకుంటూ బహిరంగ ఒక సాక్ష్యాన్ని ఇచ్చేదే బాప్తిస్మం. ఇలాంటి బాప్తిస్మము నీ విశ్వాస జీవితానికి ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ఈ రోజున ఒకవేళ మీలో ఎవరైనా నేను బాప్తిసం తీసుకునేటప్పుడు అలా జరగలేదండి నాకు, కానీ ఇప్పుడు ఆ రియలైజేషన్ కలుగుతుంది, నేను మళ్ళీ బాప్తిసం తీసుకుంటానంటే ఐఎమ్ రెడీ టు గివ్ యూ. ఎందుకు అంటే బాప్తిస్మం అనేది ఆచారం కాదు, బాప్తిస్మం అనేది నీ రక్షణకు సంబంధించిన విషయం. నువ్వు పాపములు ఒప్పుకొని జీవితం మార్చుకొని బాప్తిస్మం పొందాలి. 2 సార్లు బాప్తిస్మం పొందొచ్చా అంటే 2 సార్లు బాప్తిస్మం పొందాల్సిన పని లేదు. అసలు నువ్వు మొదట పొందిన బాప్తిస్మమే కాదు, ఎందుకంటే నువ్వు రక్షించబడలేదు కాబట్టి. నీటిలో మునిగి లేచావంతే, హృదయంలో ఏం జరగలే, హృదయంలో పాపాలు ఒప్పుకోలేదు, నిర్మలమైన మనస్సాక్షి రాలేదు. కాబట్టి ఆ బాప్తిస్మంగా అంగీకరించబడదు. సో దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి బాప్తిస్మము మనకి చాలా అవసరం. అలాంటి బాప్తిస్మం తీసుకున్నవాడు దేవుని చేత అంగీకరించబడి తన యొక్క పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి కడవరకు కాపాడబడతాడు. దేవుడు అట్టి దీవెన మనకి కలుగు చేయనుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు ఉంచుకొని కన్నులు మూసుకొని ప్రభు యొక్క సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకొని అప్పగించుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ రోజున దేవుని యొక్క వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడిన విషయం ఏంటంటే నిర్మలమైన మనస్సాక్షిని గురించి మాట్లాడింది. ఆ నిర్మలమైన మనస్సాక్షి మనలో కలిగిందా, లేదా మన హృదయము ఇంకా దోషారోపణ చేస్తూ ఉందా? ఈరోజైనా ప్రభు ఎదుట
యథార్థమైన హృదయంతో మన స్థితిని ఒప్పుకొని మన జీవితాన్ని మార్చుకొని యేసుక్రీస్తుని వెంబడించే శిష్యునిగా మారాలని కోరుతూ ఉన్నాను. ప్రేమ కలిగిన మా ప్రభు, నీకు స్తోత్రాలు. నీ వాక్యము సత్యమైనది, సూటి అయినది. అది మా హృదయములకు, మా మనస్సులకు జ్ఞానమును కలిగించేది. నీకు స్తోత్రాలు. కనుక నీవు ఈ రోజున కలిగించిన ఈ వెలుగులో మా జీవితములను పరిశీలించుకొని మేము నీ ఎదుట నిలబడుతూ ఉన్నాము. దేవా, ఒకవేళ గతములో మేమీ వెలుగు కలిగి ఒకవేళ మేము బాప్తిస్మము తీసుకోలేదేమో, ఈ వెలుగుని మేము అనుసరించలేదేమో, ఇప్పుడు నీ వాక్యాన్ని బట్టి మేము తెలుసుకొని నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. మా హృదయములలో నిర్మలమైన మనస్సాక్షిని కలుగు చేయండి. పాపము జోలికి పోక దానిని అసహ్యించుకుంటూ ద్వంద్వ వైఖరి లేక ఏక మనస్సుతో నిన్ను వెంబడించటానికి మాకు సహాయం దయచేయండి. నీవు మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ మమ్మను దినదినము ఎదిగింప చేస్తావని నమ్ముతూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమున నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు సదాకాలం తోడే ఉండునుగాక, ఆమేన్.